ఇడ్లీలోకి చట్నీలో కాదండోయ్, ఇలా కమ్మగా సేర్వాలు చేసుకొని తినేయచ్చు. నేనైతే టమోటా సేర్వా ఎట్లా చేసేస్తాను చూపించేస్తానండి. ఫస్ట్ బాండిలో నూనె వేసేసుకొని పట్టా, లవంగాలు, యాలక్కాయలు, సోంపు, అలాగే మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని అందులో ఎర్రగడ్డలు కూడా వేసేసి బాగా వాడ్చుకోవాలా. బాగా వాడ్చుకున్నాక టెంకాయలు ఉంటాయి కదా, లేత టెంకాయ తీసుకున్నాం అనుకో భలే ఉంటుంది టేస్ట్. ఎర్రగడ్డలు బాగా తొందరగా మగ్గిపోవాలనుకో సాల్ట్ వేసేసుకోవాలా. తర్వాత టెంకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా వాట్ చేసుకొని దాన్ని చల్లారి పెట్టేసుకోవాలి. అంటే కొంచెం మరీ ఫ్రై అయిపోకూడదు అనమాట. అట్లా స్టేజ్లో ఆపేసుకొని తర్వాత మిక్సీ జార్లో టమోటాలు, అలాగే మనం ఇప్పుడు ఏగిచ్చి పెట్టుకున్నాం కదా ఇది కూడా అందులో వేసేసి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలా. పచ్చిమిర్చి ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే భలే టేస్టీగా ఉంటుంది, కొంచెం స్పైసీగా. తర్వాత మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టేయాలా. తర్వాత అదే బండిల్లో నూనె వేసేసుకొని అందులో సోంపు వేసుకోవాలా. మన షేర్వాకి సోంపే మనకి టేస్టీగా ఉంటుంది అనమాట. దాని తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి బాగా వాడ్చుకొని, ఎర్రగడ్డలు మగ్గాలంటే ఖచ్చితంగా సాల్ట్, పసుపు వేసుకోవాలా, తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్, పసుపు కూడా వేసేసి బాగా వాడ్చుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకోవాలా. దానికి ముందు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వాడ్చుకొని కరింపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. కరింపాకు ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. నేనైతే అన్నిట్లో వేస్తాను కాబట్టి దీంట్లో కూడా వేసేసినాను. బాగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకొని దాని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేయాలా. టమాటా ముక్కలు ఏంటంటే మరీ ఎక్కువగా మగ్గిపోకూడదు, అంటే కొంచెం ముక్కగా ఉండేలాగా చూసుకోవాలా. తర్వాత మనం రుబ్బెట్టుకున్నాం కదా పేస్ట్, ఇప్పుడు అదైతే అందులో పోసేసి దాన్ని కూడా బాగా వాడ్చుకొని, అంటే నూనెంతా పైకి తేలేలా ఉడకబెట్టుకోవాలా. తర్వాత మిక్సీ జార్లోనే అంత అతుక్కుపోయి ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళు పోసేసుకొని కలిపి మళ్ళీ దీంట్లో దిప్పి పోసేయాలా. తర్వాత మనకి నీళ్ళు ఎంత అవసరం అని నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలా. అంటే మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో మనకి అన్ని నీళ్ళు పోసుకోండి. తర్వాత కొత్తిమీర చల్లేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకో టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇది ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, ఇంకా పూరీల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ భలే టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా పొంగొచ్చేదాకా అలా కలుపుకుంటూ ఉడకబెట్టుకున్నాం అనుకో టమోటా సేర్వా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.